నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రాల హక్కులు కాలరాయదు, యూసీజీ నిబంధనలు సమైక్య స్ఫూర్తికి విరుద్ధం కేటీఆర్. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్సీడీ విభాగాన్ని పరిశీలించిన కలెక్టర్. బటన్ నొక్కితే కమిషన్లు రావు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చీరాలలో దళిత బహుజన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి విలేకరుల సమావేశం. దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు అందించడం కోసం ఎంపిక శిబిరాలు కలెక్టర్ ముజ్మిల్ ఖాన్. రాష్ట్రాల హక్కులను హరిస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్ర పరిధిలోని అంశాలను కేంద్రం తీసుకురావడం సరికాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు స్పష్టం చేశారు. రాష్ట్ర యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల నియామకానికి సెర్చ్ కమిటీల ఏర్పాటు బాధ్యతను గవర్నర్ కు అప్పగిస్తూ యూజీసీ తీసుకొస్తున్న నిబంధనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రతినిధి బృందం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కర్ని కలిసింది. ఆయా అంశాలపై బీఆర్ఎస్ వైఖరిని లిఖిత పూర్వకంగా అందజేసింది. ఇక్కడికి రావడం జరిగింది. విశ్వవిద్యాలయాలు భారతదేశంలో మొదటి నుంచి కూడా అత్యున్నత స్థాయిలో విద్యా ప్రమాణాలను పాటిస్తూ ఇవాళ ప్రపంచంలో మన పిల్లలు ఎక్కడున్నా కూడా పోటీ పడగలుగుతున్నారు అంటే దానికి కారణం వారికి అక్కడ లభించిన శిక్షణ, వారికి అందిన విజ్ఞానం, వారికి ఆనాటి నుంచి ఆ విశ్వవిద్యాలయాల్లో మరి రీసెర్చ్, డెవలప్మెంటు, పరిశోధన కార్యక్రమాలు ఏదైతే జరుగుతాయో వాటి నుంచి వచ్చిన ఫలాలు. అందుకే ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి మేము చేసిన విజ్ఞప్తి ఏమంటే, ఒకవైపు భారతదేశంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అట్లా హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీ లాగా, హెచ్సియు లాగా అట్లా భారతదేశంలో చాలా సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అట్లాగే స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు ప్రైవేట్ రంగంలో కూడా డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు ఇట్లా రకరకాలుగా వచ్చినాయి. వీటితో పాటు కొన్ని ప్రత్యేకమైన సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, ఐఐటీలు కావచ్చు, ఐఐఎంలు కావచ్చు, మన హైదరాబాద్లో ఐఎస్బి కావచ్చు, IIIT కావచ్చు, ఇట్లా కొన్ని నిష్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. మేము భారత ప్రభుత్వానికి ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలిసాము, అందరం కూడా కలిసి, కేంద్ర హెచ్ఆర్డీ మినిస్టర్ గారు. వారికి ఏం విజ్ఞప్తి చేశామంటే, ఈ యూజీసీ మార్చే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో నిబంధనలు, అందులో మొట్టమొదటిది మాకు అభ్యంతరకరమైనది ఏమి అంటే, భవిష్యత్తులో రాష్ట్రాల యొక్క హక్కులను హరిస్తూ ప్రజాస్వామిక అదేవిధంగా సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో కూడా, స్టేట్ యూనివర్సిటీస్లో కూడా సెర్చ్ కమిటీలకు, వైస్ ఛాన్సలర్ నియామకానికి సంబంధించి సెర్చ్ కమిటీలకు రాష్ట్ర గవర్నర్ గారికే బాధ్యత పెడుతూ ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. ఇది ఎంతమాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకం, ఫెడరల్ స్పిరిట్కి వ్యతిరేకం, అటానమీకి, ఇన్స్టిట్యూషనల్ అటానమీకి కూడా ఇది వ్యతిరేకం అని చెప్పి వారికి చాలా వివరంగా, దాదాపు అర్ధగంట సేపు వారితో మీటింగ్ జరిగింది. చాలా వివరంగా మేము వినోద్ కుమార్ గారు, సబితా గారి నేతృత్వంలో మా పార్టీ ఆఫీస్లో చాలామంది అకాడమిషియన్స్తో, చాలామంది విద్యార్థి సంఘాల నాయకులతో ఏదైతే సమావేశం జరిగిందో ఆ విషయాలన్నీ కూడా సావధానంగా వారికి వివరించి చెప్పాం. అట్లాగే వైస్ ఛాన్సలర్ల ఎంపిక విషయంలో కూడా పారదర్శకత పాటిస్తూ నిష్ణాతులైన వారికే అవకాశాలు ఇవ్వాలి అని వారు కూడా సూచించారు. మేము కూడా ఏకీభవించాం. ఖచ్చితంగా నిష్ణాతులే ఉండాలి, ఖచ్చితంగా అకాడమిషియన్సే ఉండాలి. అట్లా ఉంటేనే పిల్లలకు కూడా భవిష్యత్తు ఉంటుంది, దేశానికి కూడా భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా వారికి కూడా చెప్పినాం. కానీ ఈ విషయంలో కేంద్రం పూర్తిగా కంట్రోల్ తీసుకోవడం గవర్నర్ల ద్వారా మంచిది కాదు, సమాఖ్య స్ఫూర్తికి మాత్రం ఇది వ్యతిరేకం, దిస్ ఇస్ అగేన్స్ట్ ఫెడరల్ స్పిరిట్ అని చెప్పి కూడా వారికి గట్టిగా ఖండితంగా చెప్పడం జరిగింది. అట్లాగే రాష్ట్రంలో కాదు, దేశం మొత్తంలో అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా దళిత, గిరిజన, బలహీన వర్గాల బీసీ స్టూడెంట్స్, స్కాలర్స్ కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కావచ్చు, పిహెచ్డి స్కాలర్స్ కావచ్చు, ఇంకా మిగతా పిల్లలు కావచ్చు, ఇవాళ పెడుతున్న ఒక నిబంధన వల్ల వారికి తీవ్రమైన అన్యాయం జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా మేము వివరించి చెప్పాం. ఒక క్లాజ్ తీసుకొస్తా ఉన్నారు, నో సూటబుల్ క్యాండిడేట్ ఫౌండ్, ఎన్ఎస్ఎఫ్ అని ఒకటి తీసుకొస్తా ఉన్నారు. అంటే ఈ విచక్షణాధికారం మరి మనం ఆ విశ్వవిద్యాలయానికి వదిలేసినట్టయితే వారి ఇష్టానుసారంగా అవసరమైతే అప్పుడప్పుడు అబ్యూస్ చేసి, వాళ్ళ ఇష్టం లేని వ్యక్తులు ఎవరైనా ఉంటే ఎన్ఎస్ఎఫ్ కింద తోసేసి అక్కడ అర్హత కలిగి ఉండి కూడా రాజకీయాల వల్ల కానీ ఇతరత్ర కారణాల వల్ల కానీ
ఏదైనా ఇతర విషయాల వల్ల కానీ సూటబుల్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్లకు అన్యాయం జరిగి ఇతర కమ్యూనిటీస్లో ఉండే వారిని ఇది మంచిది ఎంతమాత్రం కాదు. కాన్స్టిట్యూషనల్ భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు రిజర్వేషన్. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఈ రకమైన ఒక నో సూటబుల్ క్యాండిడేట్ అనే ఒక నిబంధన తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ ఓబీసీ అర్హత కలిగిన విద్యార్థులకు అన్యాయం జరిగితే ఇది మంచిది కానే కాదని చెప్పి కూడా వారికి వివరంగా చెప్పాం. దాంతోపాటు మీ రిక్రూట్మెంట్లో ప్రమోషన్లో మీరు ఎక్కువగా మెట్రిక్స్ మీద ఫోకస్ చేస్తున్నారు కాకుండా రీసెర్చ్ ఎక్సలెన్స్, అదేవిధంగా అకాడమిక్గా కూడా కొంతమంది అకాడమిషియన్స్ చాలా మంది రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉంటారు. వారు మీరు అనుకున్న మెట్రిక్స్కి సూటబుల్ కాకపోవచ్చు, కానీ వారిని తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి. మీరు అన్ని రకాలుగా ఆల్రౌండ్గా ఆలోచించాలని చెప్పినాం. దాంతోపాటు మరి లాంగ్ టర్మ్ స్టెబిలిటీ కూడా ఉండాలి ఒకసారి ఫ్యాకల్టీని హైర్ చేసిన తర్వాత అనే విషయాన్ని కూడా గట్టిగా నొక్కి చెప్పాము. ఇంకా మొత్తం వివరంగా వారికి దాదాపుగా ఒక 6 పేజీల విజ్ఞాపన పత్రాన్ని కూడా వివరంగా వారికి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత వారు కూడా చాలాసేపు చర్చించారు. మీరు యూజీసీకి చెప్పారా మీ అభిప్రాయం అన్నారు. యూజీసీకి కూడా చెప్పినాము, ఆన్లైన్ అప్లోడ్ కూడా చేశామని చెప్పాము. కానీ గౌరవ మంత్రి గారికి మీరు దయచేసి ఈ విషయంలో సావధానంగా ఆలోచించి రాష్ట్రాల హక్కులు హరించకుండా, రాష్ట్రాల అటానమీ హరించకుండా సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి వారికి విజ్ఞప్తి చేశాం. ఆ తర్వాత పెద్దలు నితిన్ గడ్కరీ గారిని కూడా కోరుట్ల ఎమ్మెల్యే గారు, ముఖ్యంగా కోరుట్ల ఎమ్మెల్యే గారి విజ్ఞప్తి ఇది. ఇవాళ ఒక జాతీయ రహదారి జనగామ నుంచి బయలుదేరి ఇవాళ కోరుట్ల దాకా పోయే అవకాశం ఉన్నప్పటికీ సిరిసిల్ల కాడనే టర్మినేట్ అవుతా ఉంది. NH 365B. గతంలో వినోద్ కుమార్ గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ఇన్ ప్రిన్సిపల్ అప్పటి ప్రభుత్వం ఇదే గడ్కరీ గారు అంగీకరించారు. మరి ఇప్పుడు సిరిసిల్ల నుంచి కోరుట్ల దాకా పొడిగించినట్టయితే మార్గమధ్యంలో వేములవాడ ఉంది, జగిత్యాలలో కొండగట్ట ఆలయం ఉంది, పక్కనే ధరంపూర్లో లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. ఇటు టెంపుల్ టూరిజంని కూడా ప్రమోట్ చేసినట్టు అవుతుంది. అదే మాదిరిగా కనెక్టివిటీ కూడా పెరుగుతుంది. కాబట్టి NH 365Bని మధ్యమానేరు జలాశయం మీదుగా రాజరాజేశ్వర సాగర్ ఏదైతే ఉందో దాని మీదుగా ధవళేశ్వరంలో ఎట్లయితే రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ కట్టినారో అట్లాగే మిడ్ మానేరు మీదుగా కూడా ఒక రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ కట్టి వేములవాడ మీదుగా కోరుట్ల. ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రిలోని డయాగ్నోస్టిక్ వార్డు, ఫిజియోథెరపీ, మందులు అందించే గది, క్షయ వ్యాధి నిర్మూలన కేంద్రం, ఇన్ పేషెంట్ వార్డు, గర్భిణీ స్త్రీల వార్డు, మందులు నిల్వ చేసే స్టోర్ రూమ్, సఖీ కేంద్రంలను ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ పరిశీలించారు. ఇన్ పేషెంట్ లో ఉన్న రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అవుట్ పేషెంట్ వివరాలు, సిబ్బంది వివరాలు, మందులు, ప్రజలకు అందిస్తున్న సేవలు గురించి ఆరా తీశారు. మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కలెక్టర్ ఆసుపత్రి మొత్తం తిరిగి భవనాలను పరిశీలించారు. కావలసిన వసతి ఏర్పాట్లపై, పార్కింగ్, టాయిలెట్స్ నిర్మాణాల కోసం అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఆసుపత్రి వద్ద ప్రధాన గేటు పక్కన పార్కింగ్ స్థలం, సఖీ కేంద్రం పక్కన విశాలమైన పార్కింగ్ తో ఇన్అవుట్ గేట్లతో నిర్మాణాలకు సంబంధించిన మ్యాప్లను కలెక్టర్ పరిశీలించారు. వస్తారమ్మా, తహసీల్దార్ గారు ఆఫీస్ నుంచి వచ్చి వాళ్ళతో మాట్లాడి సెటిల్మెంట్ చేయమని చెప్తున్నాం. స్క్వేర్ బిట్లీ ఫెన్స్ ఆఫ్ చేసి ఫిజికల్ ఎర్లీ వెహికల్స్ కూడా నీట్గా ఉంటాయి. ఐమ్ టాకింగ్ బట్ మార్కౌట్ ఇస్తారు కార్ పార్కింగ్ ఎట్లా అనేది అదే సిమెంట్ దాన్ని అంటే స్క్వేర్ బిల్లులు పెడతాం. ప్లాన్ ఇట్ అంటే పార్కింగ్ ఎలా క్రియేట్ చేసి వే చూపిస్తాం. ఈ పార్కింగ్ ఎలా చేస్తారు చూడండి. మధ్యలో ఒక రోడ్లో గోడ వరకు ఉందా? అటువైపు చెట్టు నుంచి ఇంకా లాగేది. ఆల్ ట్రీస్ విల్ బి ప్రిజర్వ్. అది కూడా ఇక్కడ ఇంత పాత వదిలేసి ఇక్కడ వరకు ఫెన్స్ పెట్టేయండి. ఇక్కడ లోపలే పోనీయండి. ఫెన్స్ లోపల మనకి 2 కావాలి. ఎంట్రీ ఎగ్జిట్ ప్లాన్ ఇట్ వెల్. మరి 2 కార్ ఎంట్రీ 2 కార్ ఎగ్జిట్ చేయడానికి 1 person హియర్. నోబడి అదర్ దెన్ ఎంప్లాయీ షుడ్ బి అలౌడ్ యాక్సెస్. గేట్ ఈ ఎగ్జిట్ దగ్గర ఎంట్రీ గేట్ దగ్గర ఉండాలి. ఒక సైడ్ కర్తో తీస్తాం అంతే. ఎంప్లాయీ అక్కడ పార్క్ చేస్తే పే అవుతారు. ఎంట్రీ అయింది అది గుర్తుపెట్టి పేడ్ పార్కింగ్ మనం పెడితే ఇంకా మిగతా సంస్థలు ఉన్నాయి కదా సార్. ఎక్కడే ఇప్పుడు మన గవర్నమెంట్ కలెక్టరేట్ భోజనం మన దగ్గర కూడా పెట్టిస్తే బాగుంటుంది సార్. ఎందుకంటే దూర ప్రాంతాల్లో చూస్తారు, హ్యాండిక్యాప్ చూస్తారు, అసలు డబ్బులు లేని వాళ్ళు ఆ కార్డులు తయారు చేసేసుకుంటే మనకు కూడా ఖచ్చితమైనది ఒక ప్రఫార్మ తెలిసింది ఎంతమంది ఉన్నారు, ఏంది, అసలు ఖమ్మం జిల్లాలో అసలు నిజమైన వికలాంగులు ఎవరు, మనం ఎవరికి ఏం హెల్ప్ చేయాలనేది దాన్ని బట్టి మనకి కూడా ఒక వస్తుంది సార్.
ఫార్మా తీసుకుని ఐడి ప్రాసెస్ చేసుకున్నాం అనుకోండి, రేపు ఏమైనా వాళ్ళకి ఆ పోస్టులో మేము రిక్రూట్ అయిపోయి వస్తుంది. ఇంకా పదాల మంచి ఇదే శక్తి సార్. ఇదే చేద్దామా, రంగు ఇదే ఇదే ఉండాలా? ఇష్టం ఏది మేడం అక్కడే ఓన్లీ ఫర్ బైక్స్, కార్స్ అలౌడ్ ఉండవు. ఇది ఒక పార్కింగ్ ఏరియా అవుతుంది. ఈ ఏరియా పార్కింగ్ ఏరియా సైకిల్ ఈ ఏరియా అంతా ఇచ్చుకుంటూ ఇక్కడ పెడతాం. ఇక్కడ ఎవరు పెట్టారు, ఎన్ని మంది పెట్టారు చూడండి. అక్కడ ఎవరు పెట్టారు పార్క్ చేసి నడవడానికి. అంటే ఇది కూడా పార్కింగ్ ఎక్స్టెన్షన్ ఇచ్చి ఇక్కడ ఎవరు కూర్చుంటారు? యాక్చువల్గా సార్ మెడికల్ ఆఫీసర్ ఉంటారు సార్. యాక్చువల్గా పిఎస్సీ లెవెల్ సిఎస్సీ ఏంటంటే ఆరోగ్య మహిళా మనం 2 days వీక్లీ ట్యూస్డే అండ్ థర్స్డే కండక్ట్ చేస్తాము. అక్కడ క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి. ఏపీహెచ్సి నుంచి మీకు ఎక్కువ రెఫరెన్స్ వస్తున్నాయి. ఏ ఇష్యూస్ వస్తున్నాయి? ట్రీట్మెంట్ ఉన్నాయి సార్. క్యాన్సర్స్ ఎటువంటి క్యాన్సర్స్ చేసి ట్రీట్మెంట్ కొన్ని ఫిగర్స్ ఒకసారి తీసుకోండి, మాట్లాడదాం. పర్టికులర్ ఏరియా నుంచి మీకు ఎక్కువ వస్తున్నాయి అనుకోండి, వీ కెన్ ఈవెన్ గో ఫర్ మ్యారేజ్ కౌన్సిలింగ్ అంటే ఇక్కడే. 6 beds. పేరు వచ్చిందా? చెప్పు సార్తో మాట్లాడు. బయట మంచి కల్చర్ ఏంటిది అది? బీబీ షో మాట్లాడుతున్నారా? తనకేనా ఉన్నది రోగం? ఇప్పుడు తనకా మీకా సమస్య? అక్కడ పచ్చి కొందరికి ఇచ్చారా పచ్చి? మీకు ఇప్పుడు తీసుకొని వచ్చారా? ఉందా? మాట్లాడి పెట్టే ఇస్తారన్నారు. ఎలాంటి లంచాలకు తావు లేకుండా బటన్ నొక్కి 2.73 లక్షల కోట్లను పేదల ఖాతాలో జమ చేసింది గత ప్రభుత్వం. ఆ పని ఇప్పుడు చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడు? ఎందుకు బటన్ నొక్కలేకపోతున్నాడు? బటన్ నొక్కితే ఏమీ రాదు కాబట్టి, మెషిన్లు అందవు కాబట్టి అందుకే ఆయన బటన్ నొక్కలేకపోతున్నాడు అని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాడిపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు అత్యంత పారదర్శకంగా జరిగిన అక్రమాలు జరిగినట్టు సృష్టించి దానితో ఎలాంటి సంబంధం లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ పక్ష నాయకుడు ఎంపీ మిథున్ రెడ్డిని సీఎం చంద్రబాబు ఏదో రకంగా కేసులో ఇరికించారని చూస్తున్నారని మండిపడ్డారు. ఒక నెల ఇచ్చాడు, మిగతా 8 నెలల్లో నెలలో 1వ తారీఖున జీతాలు ఇచ్చాడు చంద్రబాబు గారు. చెప్పండి. 3 డిఏలు పెండింగ్, ట్రావెల్ అలవెన్సులు పెండింగ్, సరెండర్ లీవ్ పెండింగ్, మెడికల్ రీఎంబర్స్మెంట్ అన్నీ పెండింగ్. చివరికి ఉద్యోగస్తులకు సంబంధించిన జిఎల్ఐలు, జీపీఎఫ్లు కూడా తాను వాడేసుకుంటా ఉన్నాడు. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఇది. విధ్వంసం, ఆర్థిక విధ్వంసం అంటే ఇది. మరోవైపున ఆంధ్ర రాష్ట్రాన్ని సుస్థిర రాష్ట్రంగా మార్చేందుకు, ఆంధ్ర రాష్ట్రం పొటెన్షియల్ను పెంచేందుకు ఒక విజన్తో రాష్ట్రానికి తన సొంత వనరులు పెరిగేలా శాశ్వత ప్రాతిపదికన రాష్ట్రం మెరుగ్గా ఉండేందుకు పోర్ట్ బేస్డ్
ఇండస్ట్రియలైజేషన్ తీసుకొచ్చే క్రమంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడూ చూడని విధంగా మా హయాంలో అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో ఏకంగా 4 పోర్ట్లను కట్టడం మా హయాంలో జరిగింది. మూలపేట పోర్టు, మచిలీపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టు, ఈ 3 గవర్నమెంట్ రంగంలో కట్టడం మొదలుపెట్టాం. ఇందులో దాదాపుగా రామాయపట్నం పోర్టు అయితే దాదాపుగా 75-80% దాదాపుగా అయిపోయిన పోర్టు ఇప్పటికే. అప్పట్లోనే నాతోనే ఎలక్షన్ కోడ్ లేకపోయిందంటే మొదటి షిప్ను కూడా రామాయపట్నం పోర్టులోకి తీసుకొచ్చేవాళ్ళం. మూలపేట, మచిలీపట్నం దగ్గర కడతా ఉన్న పోర్టులు కూడా చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా 35-40% పనులు 2 చోట్ల కూడా వేగవంతంగా కూడా అయిపోయిన పరిస్థితులు. 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మించే కార్యక్రమాలు కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి. అందులో 1-2 నా హయాం మన హయాంలోనే ప్రారంభోత్సవం కూడా చేసాం. ఇంకొకటి మన హయాంలో పూర్తయింది, ఎలక్షన్ కోడ్ వల్ల మనం చేయలేకపోయినాం. మొన్న ఏదో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మొన్న ఏదో మోడీ గారితో ఏదో ఓపెనింగ్ చేయడం కూడా జరిగింది. భవిష్యత్తులో వీటి విలువ కొన్ని లక్షల కోట్లు. నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టు, శ్రీశైలం లాంటి ప్రాజెక్టులు ఈరోజు కట్టాలంటే సాధ్యమయ్యే పని కూడా కష్టమే. అన్నన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఒక్కొక్క ప్రాజెక్ట్ ఖర్చు అవుతుంది. పోలవరం మన కళ్ళ ముందనే చూస్తూ ఉన్నాం, ఎన్ని వేల కోట్ల రూపాయలు అవుతా ఉందో. సిమిలర్లీ గవర్నమెంట్. బాపట్ల జిల్లా చీరాలలో దళిత బహుజన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉమ్మడి జిల్లాల పరిశీలకులు ముక్కోణం పార్క్ సెంటర్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత బహుజన పార్టీ బాపట్ల జిల్లా ఉపాధ్యక్షులుగా వెంకట చలపతిని నియమించడం జరిగింది. అదేవిధంగా దళిత బహుజన పార్టీ మహిళా అధ్యక్షురాలుగా మిక్కిలి లావణ్య, పట్టణ అధ్యక్షులుగా మార్పు మధు తదితరులను నియమించాము. రాబోయే మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో మా పార్టీ తరపున అన్ని స్థానాలలో అభ్యర్థులను రంగంలోకి దింపుతాం. దళిత, పేద, బీద, అణగారిన వర్గాలకు ఏ సమస్య వచ్చినా మేమున్నాం అనే భరోసాను కల్పిస్తామని తెలిపారు. ఈరోజు మన చీరాల పట్టణంలో మా దళిత బహుజన పార్టీ బాపట్ల జిల్లా దళిత బహుజన పార్టీ ఉపాధ్యక్షులుగా మన సోదరుడు, మంచివాడు, పేదల పార్టీ పెన్నిధి అయిన వెంకట చలపతిని నియమించడం జరిగింది. అలాగే మన బాపట్ల పార్లమెంట్ ఇన్ఛార్జిగా తీసుకోవడం. అలాగే మన చీరాల పట్టణ అధ్యక్షులుగా మన సోదరుడు, మిత్రుడు, యువ కిరీటం, యువ కిషోరం, పేదల పార్టీ ఏదైనా ఏ సమస్యలు ముందుకుంటే మన మార్పు మధు గారిని నియమించడం జరిగింది. అలాగే చీరాల అసెంబ్లీ ఇన్ఛార్జిగా మన ఆవుల కృష్ణ గారిని అతన్ని నియమించడం జరిగింది. అలాగే ప్రతి వార్డులో కూడా ఇన్ఛార్జి నియమించడం జరిగింది. ఎందుకంటే రానున్న అసెంబ్లీ మనకి రాబోయే కార్పొరేటర్ ఎలక్షన్లు కానీ అట్లాగే పంచాయతీ ఎలక్షన్లు కానీ మా దళిత పార్టీ ప్రతి వార్డులోని మన దళిత పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారు. అలాగే మన చీరాల ప్రతి 32 వార్డులు కూడా దళిత పార్టీ అభ్యర్థులు పోటీలో ఉంటారు. అలాగే దళిత పంచాయతీ కూడా మన దళిత పార్టీ అభ్యర్థి పోటీలో ఉంటారని సమాపూర్వకంగా తెలియజేస్తూ, ఎందుకంటే దళిత పార్టీ అనేది రాష్ట్రానికి పార్టీ కాదండి. భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఉంది. కర్ణాటక ఉంది, ఒరిస్సా ఉంది, మహారాష్ట్ర ఉంది, కర్ణాటక ఉంది, మన తమిళనాడు ఉంది. ఇప్పుడు మన పక్కన కర్ణాటకలో అయితే చాలా ఎక్కువ మంది, మహారాష్ట్ర కూడా ఉంది. అలాగే మన తెలంగాణ అయితే విపరీతంగా తెలంగాణ మొత్తం మన దళిత పార్టీ విస్తృతంగా ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా అటు కొత్త జిల్లాలో కానీ, అటు విశాఖపట్నం కానీ, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లా, రాయలసీమ కానీ, అలాగే గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా, బాపట్ల జిల్లా కూడా దళిత బహుజన పార్టీ ఈసారి అన్ని అసెంబ్లీ రానున్న ఈసారి ఎలక్షన్కి ప్రతి ఒక్క అసెంబ్లీ కానీ పార్లమెంట్ నుంచి దళిత బహుజన పార్టీ పోటీ చేస్తారు. ముందుగా ప్రతి వార్డుల్లో దళిత బహుజన పార్టీ అభ్యర్థులు పోటీ చేసి, అలాగే మన దళిత బహుజన పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షురాలుగా మా సోదరి, మా అమ్మాయి, పేదల పార్టీ పెన్నిధి, మా లావణ్యాన్ని మా పార్టీ నియమించడం జరిగింది. ఏ సమస్య ఉన్నా మా సోదరి ముందుంటుంది కాబట్టి మా అమ్మాయిని మా దళిత బహుజన పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షురాలుగా నియమించడం జరిగింది. అలాగే
నన్ను మా దళిత బహుజన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగాను అలాగే ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జిగాను నియమించడం జరిగింది. అలా వాటిలోనే మన చీరాలే కదండి, చీరాల గుంటూరు ప్రతి పట్టణాలు కూడా మా దళిత బహుజన పార్టీ అభ్యర్థులు రానున్న మున్సిపల్ ఎలక్షన్లో అభ్యర్థులు పోటీ చేస్తారు. అందులో నోకా ఏమీ లేదు, వెనకాల ప్రసక్తి లేదు. ఏ సమస్య ఉన్నా దళిత బహుజన పార్టీ ముందుండి పోరాడిద్దని సమాముఖంగా తెలియజేస్తూ ఏ సమస్య వచ్చినా దళిత బహుజన పార్టీ అభ్యర్థులు ముందుకు పోరాడతారు. దాంట్లో ఏముండదు. ప్రతి వార్డులో కానీ ఏ సమస్య ఉన్నా దళిత బహుజన పార్టీ అభ్యర్థులకు తెలియజేయండి. ఒక మన మున్సిపాలిటీలో కాదు, పంచాయతీలో సరే, కొత్తపాట పంచాయతీలు కూడా మా దళిత బహుజన పార్టీ అభ్యర్థి పోటీ చేయడం జరిగింది. అలాగే చీరాల 32 వార్డులు కూడా మా దళిత బహుజన పార్టీ అభ్యర్థులు. ఖమ్మం జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో దివ్యాంగులకు సహాయ ఉపకరణాలను అందించుటకు ప్రత్యేక ఎంపిక శిబిరాలను ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 10న ఖమ్మం ఎన్ఎస్పీ క్యాంప్ రోడ్లోని రోటరీ క్లబ్లో, ఫిబ్రవరి 11న సత్తపల్లిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ఫిబ్రవరి 12న మదిర రైతు వేదికలో, ఫిబ్రవరి 13న వైరా రైతు వేదికలో, ఫిబ్రవరి 14న పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం గురువైగూడెం రోడ్డు కుసుమంచి రైతు వేదికలో ప్రత్యేక ఎంపిక శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రత్యేక ఎంపిక శిబిరాలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరుగుతాయన్నారు. వయోవృద్ధులకు చేతి కర్రలు, వాకర్స్, వెనుకడి యంత్రాలు, అలాగే శారీరక దివ్యాంగులకు అవసరమగు ఛార్జింగ్ బ్యాటరీతో నడిచే ట్రై సైకిల్, కాలిపర్, కృత్రిమ అవయవాలు అలింకో సంస్థ నిపుణుల సహకారంతో అర్హులకు అందజేయడం కోసం ఎంపిక శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇచ్చాం సార్. అయితే అట్లే కంటిన్యూ అవడం వల్ల ప్రతిసారి అదే వస్తుంది. నువ్వు చేస్తావు పిల్లల గురించి ఏదో అలా మాట్లాడుతున్నారా? వాట్ ఈస్ మోర్ ఎఫెక్టివ్ కమ్యూనికేట్ పిల్లల గురించి ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తారు. జనరల్ కౌన్సిలింగ్, లీగల్ అవేర్నెస్, మన కుటుంబం వీళ్ళు వాళ్ళు ఈ డిస్టర్బ్ హౌస్ ఉన్నప్పుడు పిల్లలే భరిస్తారు. ఒక్కసారి 3-4 కౌన్సిలింగ్ అంజని గారు అవుట్ సైడ్ సిట్టింగ్ ఏరియా చేసుకుంటాం. స్మోక్లో ఒకటి తీసేసి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రాల హక్కులు కాలరాయదు, యూసీజీ నిబంధనలు సమైక్య స్ఫూర్తికి విరుద్ధం కేటీఆర్. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్సీడీ విభాగాన్ని పరిశీలించిన కలెక్టర్. బటన్ నొక్కితే కమిషన్లు రావు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చీరాలలో దళిత బహుజన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి విలేకరుల సమావేశం. దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు అందించడం కోసం ఎంపిక శిబిరాలు, కలెక్టర్ ముజమిల్ ఖాన్.